మన యొక్క ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యమని చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణుల ఇండుడి, ఆదరణ కలిగి ఇండుడి, ఏక మనసు గలవారై ఇండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఇండును. Finally, brethren, farewell. Be perfect, be of good comfort, be of one mind, live in peace, and the God of love and peace shall be with you. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు కూడా అనేక సంఘములని స్థాపించి ఉన్నాడు. అనేక సంఘములని స్థాపించి వారికి కొన్ని పత్రికలని రాయించున్నాడు. వారి యొద్ద నుండి వెళ్ళి తిరిగి వచ్చిన సమయంలోనూ వారికి ఆదరణగా కొన్ని ఉపదేశములు, అనేక కార్యములని వారికి చెప్పి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందులో విశేషముగా ప్రతి సంఘమునకు కూడా చివరిగా కొన్ని ఆలోచనని చెప్పి ఉన్నాడు. ప్రతి సంఘమునకు, కొరింథీ సంఘమునకు మాత్రమే కాకుండా ఎబేసు సంఘమునకు చెప్పుచున్నాడు, ఫిలిప్పీయులకు చెప్పుచున్నాడు, ఇంకా హెబ్రేయులకు చెప్పుచున్నాడు, చివరిగా దశలోనికే సంఘమునకు చెప్పుచున్నాడు. ఇలా చివరిగా కొన్ని ఆలోచనలని అపోస్తలుడైన పౌలు ఆ సంఘమునకు చెప్పి తన యొక్క పత్రికని ముగించుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనినే ఈరోజు ధ్యానించబోతున్నాం. నేను కూడా చివరిగా మీకు కొన్ని ఆలోచనలను చెప్పాలని కోరుచున్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొరింథీ సంఘమునకు ఒక విధమైన ఆలోచన చెప్పుచున్నాడు, ఎబేసు సంఘమునకు ఒక విధమైన ఆలోచన చెప్పుచున్నాడు, ఫిలిప్పీ సంఘమునకు ఒక విధమైన ఆలోచన చెప్పుచున్నాడు, దశలోనికీ సంఘమునకు ఒక విధమైన ఆలోచన చెప్పుచున్నాడు. ఎందుకంటే వీరి యొక్క జీవితము ఒక్కొక్కరి యొక్క జీవితం వ్యత్యాసమైనది. కొరింథీ సంఘస్థుల యొక్క జీవితము వ్యత్యాసమైనది, ఎబేసు సంఘస్థులు వ్యత్యాసమైన వారు, ఫిలిప్పీయులు వ్యత్యాసమైన వారు. వారు ఒక్కొక్క సంఘం యొక్క పరిస్థితిని బట్టి అపొస్తలుడైన పౌలు చివరిగా కొన్ని ఆలోచనలని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కొరింథీ సంఘం యొక్క విషయమునకు వచ్చినట్లయితే, ఈ కొరింథీ సంఘము వారికి ఆలోచన చెప్పుచున్నప్పుడు వారి యొక్క జీవితం యొక్క పరిస్థితిని ఇక్కడ గ్రహించగలుగుతున్నాం. మరలా 13వ అధ్యాయము 11వ వాక్యముని మరలా చదవండి. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణుల ఇండుడి, ఆదరణ కలిగి ఇండుడి, ఏక మనసు గలవారై ఇండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఇండును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొరింథీ సంఘములో ఇక్కడ మనము చదివి ఉన్న ఇటువంటి అనుభవములు తక్కువగా కనబడి ఉన్నది. అందులో మొదటి కార్యమని అన్ని విషయములని ధ్యానించాలని కోరటం లేదు, కొన్ని కార్యములని ధ్యానించాలని కోరుతున్నాను. అందులో వారు సంతోష విషయంలో తక్కువగా ఉన్నారు. వారు అన్ని విషయముల్లో సంతోషము గలవారు కారు. వారు ఆత్మీయమైన వరముల్లో నిండిన వారు, ఆత్మీయమైన జీవితములో కూడా ఎదిగిన వారు, ప్రవచించుచున్నవారు, వ్యాఖ్యానము చేయుచున్నవారు. 9 వరములు కూడా వారికి ఉన్నాయి కొరింథీ సంఘములో. కానీ వారు ఏమైనా కష్టములు, ఏమైనా వారి యొక్క జీవితములు పోరాటములు వస్తే వారు సంతోషముగా ఉండలేరు. వారు దుఃఖపడుతున్నారు, వేదన పడుతున్నారు, బాధపడుతూ ఉంటారు. వారి యొక్క జీవితంలో ఫలవతములైన దుఃఖములు వారి యొక్క జీవితంలో కలుగుతున్నది. అపొస్తలుడైన పౌలు వారిని గద్దించితే అది దుఃఖము, వారికి అన్ని విషయముల్లో దుఃఖమే, కానీ వారు సంతోషముగా ఉన్న అనుభవములు తక్కువగా ఉన్నాయి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ మన యొక్క సంఘములో సంతోషముగా ఉన్నవారు తక్కువగా ఉండవచ్చు.
పరిస్థితులని బట్టి ఎవరైనా ఏదైనా మాట అన్న వెంటనే దుఃఖపడతాం, ఎవరైనా నిందించిన వెంటనే దుఃఖపడతాం, ఎవరైనా మనల్ని లేని మాటలని చెప్పిన వెంటనే దుఃఖపడతాం. కానీ అందుకే కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు ఎందుకు ఈ ఆలోచన చెబుతున్నాడంటే, మీరు దుఃఖపడకుడి, సంతోషముగా ఉండుడి. ఎంత మాత్రమును కూడా అపోస్తలుడైన పౌలుకు విరోధముగా కూడా లేచి క్రియ చేసి ఉన్నారు. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితముని కూడా వారు నేరమోపి ఉన్నారు. కానీ కొరింథీ సంఘమునకు చివరిగా అపోస్తలుడైన పౌలు చెప్పుచున్న ఆలోచన, మీరు సంతోషముగా ఉండుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు సంపూర్ణులై ఉండుడి, మీరే ఆదరణ పొందుకొనుడి. ఎందుకు ఈ కొరింథీ సంఘములో ఇలా చెప్పుచున్నాడు? మీరే ఆదరణ పొందుకొనుడి. కొరింథీ సంఘం యొక్క పరిస్థితి ఏమిటంటే, వేరే వారి ద్వారా వారికి ఆదరణ దొరికే పరిస్థితి లేదు. ఒకవేళ మన యొక్క జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉండవచ్చు. సంఘములో మనల్ని ఆదరించేవారు లేకపోవచ్చు, సంఘములో మనల్ని ధైర్యపరిచి నిలబెట్టి ఆదరించేవారు లేకపోవచ్చు. అందుకే ఈ కొరింథీ సంఘమునకు ఏమని ఆలోచన చెబుతున్నాడంటే, మీరే ఆదరణ పొందుకొనుడి. మనుషుల ద్వారానో ఇతరుల ద్వారానో వేరే ఎవరి ద్వారానో కాదు, మీకు మీరే ఆదరణ కలిగి ఉండుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొరింథీ సంఘములో ఈ పరిస్థితి ఉంది. ఎందుకంటే కొరింథీ సంఘములో ఉన్నవారు అన్ని విషయములలో వారు మంచివారు, వారు వరములతో నిండినవారు, ప్రార్థించుచున్నవారు. కానీ వారు అసూయపరులు, ఎవరిని ఆదరించలేరు. కొరింథీ సంఘములో ఉన్న పరిస్థితి ఏమిటంటే, ఒకరిని ఒకరు హెచ్చించటమో లేకపోతే ఒకరిని హెచ్చించినప్పుడు సంతోషపడటమో వారి యొక్క జీవితంలో లేదు. కొరింథీ సంఘములో అసూయతో నిండిన వారై అసూయతో నిండిన వారై పోటీతో అసూయతో నుండి ఒకరికి విరోధముగా ఒకరు లేచి క్రియ చేయించిన వారుగా మారుస్తున్నారే తప్ప వారు ఇతరుల యొక్క హెచ్చింపబడటమని సంతోషముగా అంగీకరించుచున్నవారు కారు. అందుకే కొరింథీ సంఘం యొక్క పరిస్థితిని బట్టి ఒక వ్యక్తి దుఃఖములో ఉన్నట్లయితే ఆ వ్యక్తిని ఆదరించేవారు ఎవరినూ లేరు. ఆ వ్యక్తి ఒకవేళ హెచ్చింపబడినట్లయితే ఆ వ్యక్తితో సంతోషపడేవారును లేరు. ఒక వ్యక్తి యొక్క హెచ్చింపులో సంతోషపడేవారును లేరు, ఒక వ్యక్తి యొక్క దుఃఖములో ఆదరించేవారును కొరింథీ సంఘములో లేరు. అందుకే కొరింథీ సంఘమునికి ఈ ఆలోచన చెబుతున్నాడు, మీరు సంతోషముగా ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, సమాధానముగా ఉండుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చివరిగా వారి యొక్క పరిస్థితులన్నిటినీ గ్రహించి, అందుకే ఈ మాటని చివరి మాటగా చెబుతున్నాడు, తుదకు సహోదరులారా. చివరి మాటగా ఆ సంఘం యొక్క పరిస్థితిని గ్రహించి చివరి మాటగా చెబుతున్నాడు, మీరు సంతోషముగా ఉండుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, సమాధానం కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొరింథీ సంఘములో అనేక భేద అభిప్రాయములు, వారు ఆత్మీయమైన వారే, కానీ వారిలో అభిప్రాయ భేదములు చాలా ఉన్నాయి. వారు ఏక మనసు గలవారుగా లేరు. అందుకే చివరిలో ఈ మాటని చెబుతున్నాడు, మీరు ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానము కలిగి ఉండుడి, ప్రేమకును సమాధానమునకు కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఒకవేళ కొరింథీ సంఘం యొక్క జీవితము లాగానే మన యొక్క జీవితము కూడా పరిస్థితులని బట్టి, మనుషుల యొక్క మాటలని బట్టి, వారి యొక్క ప్రవర్తనలని బట్టి సంతోషమే లేని జీవితమని మనం చేయొచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయములో మనం చదువుతున్నప్పుడు, మీ మీద చెడ్డ మాటలెల్లా పలికి
మిమ్మల్ని నిందించి మీ మీద చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు సంతోషించి ఆనందించడి అని చెబుతున్నారు. చదవండి 5వ అధ్యాయము 11వ వాక్యం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. Blessed are ye when men shall revile you and persecute you. You shall say all manner of evil against you falsely for my sake. మీ మీద చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి. దుఃఖపడండి నేను చెప్పట్లేదు. మీ మీద నిందించి మీ మీద నిందలు మోపి చెడ్డ మాటలు అన్నీ చెప్పినప్పుడు దుఃఖపడండి అని యేసు ప్రభు చెప్పట్లేదు. సంతోషించి ఆనందించుడి, పరలోక రాజ్యములో మీ ఫలము అధికమగును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో కొరింథీ సంఘమునకు చివరిగా చెప్పుచున్న ఆలోచన సంతోషముగా ఉండుడి. మనం దుఃఖపడుటకు అనేక కారణములు ఉన్నాయి. ఎన్నో కారణముల కొరకు దుఃఖపడుచున్నాం. మనల్ని ఎవరు ఆదరించడానికి రాలేదని దుఃఖపడుచున్నాం. నన్ను ఎవరు ఆదుకోలేదు, కష్ట సమయంలో నన్ను త్రోసేశారు అని దుఃఖపడుచున్నాం. ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని దుఃఖపడుచున్నాం. అందుకే కొరింథీ సంఘమునకు అపోస్తలుడైన పౌలు రాయిస్తున్నాడు, ఆదరణ కలిగి ఉండుడి. వేరే ఎవరి యొక్క ఆదరణని వెతకొద్దు, వేరే మనుషుల యొక్క ఆదరణని కోరుకొనవద్దు, వేరే ఒకరు మిమ్మల్ని పైకి లేవనెత్తుతారని అనుకోవద్దు. అసూయతో పైకి రానివారు. కానీ ఆదరణ కలిగి ఉండుడి, సంతోషముగా ఉండుడి అని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎబేసు సంఘమునకు వేరే విధముగా చెప్పుచున్నాడు. ఎబేసులకు రాసిన పత్రిక 6వ అధ్యాయమునకు వచ్చినప్పుడు ఎబేసు సంఘం యొక్క పరిస్థితిని బట్టి అక్కడ వేరే అనుభవముని చెప్పుచున్నాడు. చదవండి 6వ అధ్యాయము 10వ వాక్యం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి. Finally, my brethren, be strong in the Lord and in the power of his might. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎబేసు సంఘం యొక్క పరిస్థితి, వారు ప్రేమలో చల్లారిపోయినవారు. వారు ప్రారంభంలో చేసిన క్రియలని మానివేసినవారు. వారు వచ్చి బలహీనులైపోయారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారి యొక్క జీవితంలో వారు అనేక కార్యములని సంధించి అనేక కార్యములని వారి జీవితంలో శోధనలు, పోరాటములు, కష్టములు ఇవన్నీ వచ్చిన వెంటనే వారు సొమసలిపోయారు, బలహీనులైపోయారు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకి మీరు దేవుని యొక్క మహాశక్తి ద్వారా బలవంతులై ఉండుడి. చివరికి వారికి చెప్పుచున్న ఆలోచన, అపవాది యొక్క తంత్రములని ఎదిరించుటకు శక్తి గలవారుగా మారుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 11వ వాక్యమని కూడా చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు ఎబేసు సంఘములో అనేక పోరాటములు, శోధనలు వచ్చినప్పుడు వారికి ఇది అపవాది యొక్క తంత్రమని తెలియదు. రెండవది, వాటిని ఎదిరించగలిగిన శక్తి లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎదిరించగలిగిన శక్తి విషయంలో ఇక్కడ 6వ అధ్యాయం యొక్క 1వ వాక్యమని చదవండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఇంగ్లీష్లో, Children, obey your parents in the Lord, for this is right. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి, ఇది ధర్మము. అంటే అపోస్తలుడైన పౌలు అక్కడ చెప్పాలనుకున్న ఉద్దేశం ఏమిటంటే, వారు అపవాది యొక్క తంత్రములకు మోసపోకుండా ఉండుటకు వారు లోబడుచున్న విషయము కూడా దేవునిలోనే లోబడాలి. దేవునికి విరోధమైన కార్యములను, దేవునికి ఇష్టము లేని కార్యములలోనో ఎవరికైనా లోబడవలసిన అవసరం లేదు.
ఎదిరించటం అని చెప్పినట్లయితే గొడవ పడటం కాదు. అపవాదిక తంత్రములను ఎదిరించి నిలబడటం అంటే ఎవరితో వెళ్ళి వాగ్వాదము చేసి గొడవ పడవలసిన అవసరం లేదు. దేవునికి, దేవుని చిత్తమైన కార్యమునకు, దేవుని సన్నిధానమునకు, దేవుని ఆరాధించుచున్న కార్యమునకు విరోధముగా ఎవరు ఏం చెప్పినా దానికి లోబడాల్సిన అవసరం లేదు. అదే అపవాది యొక్క తంత్రములని ఎదిరించుటకు శక్తి గలవారుగా మార్చబడుడి. అందుకే దేవుని యొక్క సర్వాంగ కవచములని ధరించుకొనుడి, దేవుని యొక్క వాక్య ఖడ్గముని తీసుకొనుడి, సమాధానమనే సిద్ధపాటు అనే ఆ జోడులని తొడుగుకొనుడి, మీరు విశ్వాసమని తొడుగుకొనుడి, ఇలా రక్షణ అనే శిరస్థానమని ధరించుకొనుడి. ఇవన్నిటినీ మనము ధరించుకొని మన జీవితంలో అపవాది యొక్క తంత్రములను ఎదిరించాలి. క్లుప్తముగా సరిగా చెప్పాలంటే అపవాది యొక్క తంత్రం ఏమిటంటే మనల్ని దేవుని యొద్ద నుండి, దేవుని సన్నిధానము నుండి దూరపరచాలి. అదే అపవాది యొక్క ఉద్దేశం. దాని కొరకు ఏమైనా తీసుకొస్తాడు, దాని కొరకు ఏ కార్యమునైనా అపవాది తీసుకొస్తాడు. ఎబేసు సంఘం యొక్క కార్యం ఏమిటంటే వారు ఏమో సమస్యలు, పోరాటములు రావటము ద్వారా ప్రారంభములో చేసిన క్రియల్ని మానేశారు. అంటే దేవునికి వారు దూరం అయిపోయారు. రక్షణ పొంది ఉన్నారు, బాప్తీసం తీసుకుని ఉన్నారు, వారు మామూలుగానే క్రైస్తవులే, వాళ్ళే విగ్రహారాధన చేయడానికి వెళ్ళిపోలేదు. ఎబేసు సంఘస్థుల్ని గురించి ప్రకటన గ్రంథంలో చెప్పినప్పుడు వారు విగ్రహారాధన చేయడానికి వెళ్ళిపోలేదు, కానీ వారు ప్రారంభములో చేసిన క్రియల్ని మానేశారు. దేవుని నిమిత్తము ప్రారంభములో చేసిన క్రియలన్నిటినీ మానేశారు. దేవుని నిమిత్తము ప్రారంభములో చేసిన పనులు, దేవుని నిమిత్తము ప్రారంభములో చేసిన ప్రార్థనలు, దేవుని నిమిత్తము ప్రారంభములో దేవుని సన్నిధానముని ప్రేమించిన ప్రేమ, ప్రారంభములో దేవుని కొరకు నిలబడిన వైరాగ్యము, ఇవన్నీ మానేశారు. కొన్ని పరిస్థితులని బట్టి మానేశారు. దానినే అపోస్తలుడైన పౌలు మీరు అపవాదిక తంత్రములని ఎదిరించాలి, అపవాదిక తంత్రములని గ్రహించి దేవుని సన్నిధానముని మానివేయటము కంటే, దేవునికి దూరం అవటము కంటే, దేవుని సన్నిధానమునకును దేవునికి దూరపరచుచున్న ప్రతి కార్యములను ఎదిరించాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎదిరించడం అంటే వాగ్వాదం చేయటం కాదు, ఎవరితో గొడవ పడటం కాదు. దేవుని యొక్క సన్నిధానమునకు విరోధముగానో, దేవునికి విరోధముగానో, దేవుని సన్నిధానమునకు దూరపరిచే కార్యమో ఏది వచ్చినా ఎవరికి లోబడాల్సిన అవసరం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లోబడవలసినది ప్రభువునందు, దేవునికే, దేవునిలోనే లోబడాలి. వారి ఎంత లోకములోనే ఉన్నతమైన స్థానములో ఉన్నా సరే ప్రభువునందే లోబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ విషయంలోనే మీరు అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారుగా ఉండుడి. ఎబేసు సంఘం యొక్క పరిస్థితి, మనుషులు ఏం చేస్తున్నారో వాటిని చూస్తున్నారు. మనుషులు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా క్రియ చేస్తున్నారని అదే చూస్తారు. దానిలో ఉన్న అపవాదిక తంత్రం వారికి తెలియదు, ఎబేసు సంఘమునకు తెలియదు. అందుకే తుదకు సహోదరులారా, దేవుడిచ్చుచున్న ఆ శక్తిని మీరు ధరించుకొని అపవాది యొక్క తంత్రములని ఎదిరించుటకు శక్తి గలవారుగా మారండి. అపవాది యొక్క పోరాటం అని కాదు, తంత్రం. అపవాది డైరెక్ట్గా రాడు. అపవాది వచ్చి డైరెక్ట్గా వచ్చి పోరాడితే అపవాది పోరాడుతున్నాడని మనం కూడా పోరాడతాం. కానీ అపవాది డైరెక్ట్గా రాడు, ఎవరి ద్వారానైనా వస్తాడు, మనకు దగ్గర ఉన్నవారి ద్వారానే వస్తాడు. ఆదాము హవ్వతో అపవాది పోరాడినప్పుడు ముందు ఆ హవ్వతో స్నేహము చేశాడు, బాగా దగ్గర అయ్యాడు, తర్వాతనే తంత్రముగా క్రియ చేశాడు. దాన్ని బట్టి చూస్తే అపవాది యొక్క తంత్రములన్నీ మనకు తెలియని వారి ద్వారానో, దూరములో ఉన్న వారి ద్వారా రాదు. అపవాది యొక్క తంత్రములన్నీ మనకు దగ్గర ఉన్న వారి ద్వారానే వచ్చింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకంటే వాళ్ళని మనం నమ్ముతాం,
మనకు బాగా దగ్గర, బాగా స్నేహము, బాగా దగ్గర ఉన్న వాళ్ళని నమ్ముతాం, వాళ్ళ ద్వారానే అపవాది మోసం చేస్తాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే చివరిగా ఎబేసీయులకు చెబుతున్న ఆలోచన, అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారుగా మారండి. అపవాదిని ఎదిరించాలి. మనకు రక్త మాంసములతో పోరాటం లేదు. ఎబేసు సంఘములో ఉన్న కార్యం వచ్చి, వారు రక్త మాంసములతో పోరాడుచున్నవారు. ఎబేసు సంఘముని గురించి పౌలు కూడా రాయిస్తున్నాడు, నేను ఎబేసులో ఉన్నప్పుడు దుష్ట మృగములతో నేను పోరాడి ఉన్నాను. డైరెక్ట్గానే వారు పోరాడతారు, డైరెక్ట్గా గొడవ పడతారు. ఎబేసు సంఘములో ఉన్న పరిస్థితి అదే. డైరెక్ట్గా వాగ్వాదం చేస్తారు, యుద్ధం చేస్తారు. కానీ వారికి అపవాదితో పోరాటం తెలియదు. ఒకవేళ మన జీవితంలో కూడా డైరెక్ట్గా గొడవ పడాలి, వెంటనే అడిగేయాలి, వెంటనే నిలదీయాలి. రక్త మాంసములతో మనకు పోరాటం లేదు. అపవాది యొక్క తంత్రములో ఒకటి, మనల్ని రక్త మాంసములతో పోరాడువాడుగా మార్చాలనేది అపవాది యొక్క ఉద్దేశం. మనుషులతో యుద్ధం చేసి, వాగ్వాదం చేసి, వారితో వీరితో పోరాడాలి, యుద్ధం చేయాలి, డైరెక్ట్గా వెళ్ళి అడగాలి, నిలదీయాలి, గొడవ పడాలి. ఇది అపవాది యొక్క తంత్రం. అందుకే పౌలు ఎఫెసీయులకు రాయిస్తున్నాడు, రక్త మాంసములతో మీకు పోరాటం లేదు. మీ యొక్క పోరాటం వచ్చి ఆ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములతో, లోకనాథులతో, ప్రభుత్వములతో, అధికారములతో, ఇవన్నీ కూడా అపవాది యొక్క గుంపులని గురించి అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. అంటే మన సంఘములో కూడా కావలసిన గ్రహింపు ఏమిటంటే, మన జీవితములో ఏ కార్యము అనుమతించబడినా దానిలో అపవాది యొక్క తంత్రం ఏమిటి? నన్ను దేవుని యొద్ద నుండి దూరపరుచుటకు పోరాడుచున్నదా? నన్ను దేవుని సన్నిధానము నుండి దూరపరుచుటకు పోరాడుచున్నదా అని మన యొక్క జీవితంలో దాన్ని గ్రహించుచున్న జ్ఞానం కావాలి. పోరాడుచున్నది మనుషులతో కాదు. ఏ తంత్రమైనా నన్ను దేవుని యొద్ద నుండి, దేవుని యొక్క సన్నిధానము నుండి దూరపరచలేవు అని నిలబడాలి. ఏ పరిస్థితుల్లోనూ దేవుని సన్నిధానమునకు దూరం అయిపోకూడదు. మనం కొన్ని సందర్భముల్లో కొన్ని తంత్రం వలన మనం దూరం అయిపోయాం, దేవుని సన్నిధానముని మానేసాం, దేవుని సన్నిధానమునకు దూరం అయిపోయాం. కారణములు ఎన్నో చెప్తాము. ఆ మనుషులు కాదు కారణం, తంత్రముగా సాతానుడు మనల్ని దూరపరిచి ఉన్నాడు. ఆ అపవాదిక తంత్రమని మనం గ్రహించలేకుండా పోయాం, అంతే. అది ఎవరి ద్వారానైనా రావచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎఫెసు సంఘమునకు చివరిగా చెప్పుచున్న ఆలోచన, మీరు అపవాదిక తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారుగా మారండి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవదిగా ఫిలిప్పీయులకు రాయించినప్పుడు, ఫిలిప్పీయులకు రెండు సందర్భముల్లో చివరిగా అని చెప్పుచున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యం అని చదవండి. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులు మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. ఇంగ్లీష్లో, Finally, my brethren, rejoice in the Lord. To write the same things to you, to me indeed is not grievous, but for you it is safe. రెండవ వాక్యం కూడా చదవండి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. Beware of gods, beware of dogs, beware of evil workers, beware of the circumcision. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఫిలిప్పీ సంఘమునకు రెండు సందర్భముల్లో చెప్పుచున్నాడు. 3వ అధ్యాయంలోనూ చెప్పుచున్నాడు, 4వ అధ్యాయం 8వ వాక్యముల్లోనూ ఈ కార్యముని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండు సందర్భముల్లో కూడా చూసినట్లయితే ఈ ఫిలిప్పీ సంఘమునకు ప్రభువునందు ఆనందించుడి అని మరలా చెప్పుచున్నాను. మరలా మీకు రాయటం నాకు కష్టము కాదు. మరలా మీరు ఆనందముగా ఉండవలనని మరలా మీకు చెప్పుచున్నాను అంటున్నాడు. 4వ అధ్యాయము 8వ వాక్యమని కూడా చదవండి.
మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. Finally, brethren, whatsoever things are true, whatsoever things are honest, whatsoever things are just, whatsoever things are pure, whatsoever things are lovely, whatsoever things are of good report, if there be any virtue, and if there be any praise, think on these things. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఫిలిప్పీలు వారు వీరి యొక్క దుఃఖం ఏమిటంటే, కొరింథీయుల యొక్క దుఃఖం వేరు. కొరింథీయుల యొక్క దుఃఖం వచ్చి ఎవరైనా ఏమంటే సహించుకోలేరు, ఓర్చుకోలేరు. ఎవరైనా నిందించి అవమానిస్తే దాన్ని సహించుకోలేరు. ఏమైనా నిందలు, లేనిపోని మాటలు చెప్పిన వెంటనే సహించుకోలేరు, ఓర్చుకోలేరు. అది కొరింథీయుల యొక్క దుఃఖం. కానీ ఫిలిప్పీయుల యొక్క దుఃఖం వేరు. ఫిలిప్పీయుల యొక్క దుఃఖం ఏమిటంటే, వారు దేన్ని తిందము, దేన్ని త్రాగుదము, 4వ అధ్యాయము 6వ వాక్యముని చదవండి. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. Be careful for nothing, but in everything by prayer and supplication with thanksgiving let your requests be made known unto God. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేనిని గురించి మీరు చింతపడకుడి. ఫిలిప్పీయుల యొక్క చింత వేరు. ఫిలిప్పీయులు వచ్చి వారు భూ సంబంధమైన వాటిని గురించి, భూ సంబంధమైన ఆశీర్వాదములని గురించి, వాటిని గురించి అధికముగా చింతగలవారు. అవి లేకపోయిన వెంటనే డబ్బులు లేదు, ఆస్తులు లేవు, ఐశ్వర్యములు లేవు, వీటిని గురించి దుఃఖముతో ఉన్నవారు ఈ ఫిలిప్పీయులు. అందుకే ఫిలిప్పీయులకి ఈ కార్యమని రాయిచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు తమ యొక్క శరీర సంబంధమైన కార్యం మీద నమ్మిక ఉంచుచున్నవారు. శరీర సంబంధమైన కార్యం మీదే నమ్మిక ఉంచుచున్నవారు. అందుకే ఫిలిప్పీయులకు శరీర సంబంధమైన కార్యం మీద నమ్మిక ఉంచకూడదు అని చెప్పి వారు చింతలేని వారుగా ఉండుటకు వారికి ఆలోచనల్ని చెప్పుచున్నాడు. 4వ అధ్యాయం 8వ వాక్యములు దాన్ని చదివి ఉన్నాం. ఆత్మీయ చింత వారికి లేకుండా శరీర సంబంధమైన చింత గలవారుగా మారిపోయారు. అందుకే ప్రభువునందు ఆనందించుడి అని మరలా మీకు రాయిస్తున్నాను అని ఎందుకు చెబుతున్నాడంటే, వారి జీవితంలో శరీరము క్షీణించిపోయిందని, శరీరమునకు ఆహారము లేదని, శరీరమునకు విలువైన వస్త్రములు లేవని, శరీరమునకు వారి యొక్క శరీరముని ఘనత లేదని, వాటికి మర్యాద లేదని, శరీర సంబంధమైన కార్యములే వారికి చింత. మనకు కూడా ఒకవేళ అటువంటి కార్యములు ఉండవచ్చు. నాకు లోకంలో మర్యాద లేదు, నాకు లోకంలో మంచి ఘనత లేదు, నా శరీరము క్షీణించిపోయింది, నా శరీరం మంచి ఆకారములో లేదు, నా శరీరములో బలహీనత వచ్చేసింది, ఇంకా సరైన ఆహారము నాకు లేదు, భోజనము లేదు. ఇలా శరీర సంబంధమైన కార్యములని గురించే వారి యొక్క చింత. వారి నమ్మిక కూడా అదే, శరీరం మీదే నమ్మిక ఉంచుతారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఫిలిప్పీ సంఘములో చివరిగా వారికి చెప్పుచున్న ఆలోచన, మీరు శరీరం మీద నమ్మిక ఉంచకుండా, శరీరముని గురించి చింతించకుండా సంతోషముతో దేవుని యొక్క ఆత్మీయమైన కార్యములని గురించి చింతించుచు ఉండుడి. ప్రేమకు సంబంధమైన కార్యములు, పరిశుద్ధతకు సంబంధమైన కార్యములు, నీతికి సంబంధమైన కార్యములు, యథార్థతకు సంబంధమైన కార్యములు, దేవుని ఎదుట ఘనతకు తగిన కార్యములు, వీటిని గురించే చించుచు ఉండుడి. మీ చింత ఇదే ఉండాలి, వేరే చింత మీకు ఉండకూడదు అంటున్నాడు. వారికి వేరే సంతోషం లేదు. వారి శరీర ప్రకారంగా ఏమైనా తక్కువైన వెంటనే దుఃఖం వచ్చేస్తుంది. శరీర ప్రకారముగా ఏమైనా గొదువు కలిగిన వెంటనే దుఃఖం వచ్చేస్తుంది, బాధలు వచ్చేస్తాయి. కానీ ఆ సంఘస్థుల పరిస్థితిని అపోస్తులైన పౌలు మార్చాలని కోరుచు.
సంతోషముగా ఉండుడి, సంతోషముగా ఉండుడి. పౌలు కూడా ఏమీ లేని పరిస్థితిలో తాను రాయిస్తున్నాడు. ఈ సంఘస్థులకే నేను అన్నిటినీ పెంట కుప్పలాగా ఎంచుతున్నాను అంటున్నాడు. పైనున్న వాటి కొరకు, ముందున్న వాటి కొరకు నేను ప్రయాసపడుటకు అన్నిటినీ నేను పెంటగా ఎంచుచున్నాను. తుదకు సహోదరులారా, మెట్టుకు సహోదరులారా సంతోషముగా ఉండుడి, సంతోషముగా ఉండుడి అని మరలా రాయిస్తున్నాడు. ఈరోజు మన యొక్క జీవితంలో, మన యొక్క సంఘములో కూడా శరీర సంబంధముగా ఏమైనా కొదువ వచ్చిందని దుఃఖపడకూడదు. శరీర సంబంధముగా నాకు మర్యాద లేదు, ఘనత లేదు, భూమిలో ఆస్తులు లేవు, ఐశ్వర్యం లేదు, భూమిలో సరైన ఒక పొజిషన్ లేదు, భూమిలో నాకు ఘనత లేదని ఎంత మాత్రం మనం బాధపడవద్దు. దాని గురించి చింత వద్దు. పరలోక రాజ్యమునకు సంబంధమైన వాటిని గురించి చింతించండి. ఆత్మీయమైన కార్యములని గురించి చింతించండి. దేవుని యొక్క ప్రేమ నాలో లేదే, దేవుని యొక్క సాత్వికము, దేవుని యొక్క దివ్యమైన స్వభావములు నాలో లేదే, దేవుని నీతి నాలో నెరవేర్చబడటం లేదే, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని వాటిని చేయలేకపోతున్నానే, దీన్ని గురించి చింతించండి. వేరే చింత మనకు అవసరం లేదు. భూమిలో మనకు స్థానములొద్దు, భూమిలో ఘనతలొద్దు, భూమిలో భూ సంబంధమైన ఏ కార్యములు మనకు అవసరం లేదు. దానినే చివరిగా అపోస్తలుడైన పౌలు ఆ ఫిలిప్పీ సంఘమని హెచ్చరించుచున్నాడు. అటు తర్వాత దెస్సలోనికీయులకు కూడా ఈ కార్యమని రాయిస్తున్నాడు. 2వ దెస్సలోనికయ 3వ అధ్యాయము 1వ వాక్యమని చదవండి. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. Finally, brethren, pray for us that the word of the Lord may have free course and be glorified, even as it is with you. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చివరిగా తుదకు సహోదరులారా, మా నిమిత్తము ప్రార్థించుడి. ఎందుకు ప్రార్థించవాలని కోరుచున్నాడంటే, మీ యొద్ద దేవుని వాక్యములు వ్యాపించినట్లు అన్ని స్థలములలో వ్యాపించబడుటకు, ఆ మనుషుల యొద్ద నుండి తప్పించబడుటకును, వాక్శక్తి అనుగ్రహించబడుటకును మా కొరకు వేడుకొనుడి. విశ్వాసం అందరిలో లేదు. విశ్వాసం గల వారి దగ్గర చివరిగా ఒక ప్రార్థన విజ్ఞాపన అడుగుతున్నాడు. వారికి విశ్వాసం ఏమిటంటే, దెస్సలోనికీయ సంఘం వచ్చి అన్ని సంఘములాగా కాదు. దెస్సలోనికీయ సంఘములో ఏ కొదువును లేదు. వారు విశ్వాసం గలవారు. వారు దేవుని వాక్యములని వారు విని దానిని బట్టి జీవించుచున్నవారు. దేవుని వాక్యము దెస్సలోనికీయలో వ్యాపించింది, అనేక స్థలముల్లో వ్యాపించింది. వారు విశ్వాసముతో ఉన్నవారు. వారి యొక్క విశ్వాసం ఏమిటంటే, ఇదే దేవుని వాక్యములు సర్వలోకములోనూ వ్యాపించును అని ఒక విశ్వాసం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దెస్సలోనికీయులకు చివరిగా ఒక ప్రార్థన విజ్ఞాపనని పౌలు అడుగుతున్నాడు. ఈ దేవుని వాక్యములు సర్వలోకములోనూ వ్యాపించబడుటకు మా నిమిత్తమును ప్రార్థించుడి. వారికి విశ్వాసమని గురించి చెబుతున్నాడు. మన సంఘములో కూడా దేవుని వాక్యముల మీద వాంఛగలవారు ఉన్నారు. దేవుని వాక్యములని విని దానిని బట్టి జీవించుటకు తన్ను సమర్పించుకొనుచున్న వారు ఉన్నారు. మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యము విస్తరించాలి. చివరిగా దెస్సలోనికీ సంఘమునకు అపోస్తలుడైన పౌలు చెప్పుచున్న ఆలోచన, దేవుని వాక్యములని గురించి ఒక ఆలోచన చెప్పుచున్నాడు. దాని గురించి ప్రార్థించమని చెప్పుచున్నాడు. మన సంఘములో కూడా ఉపదేశములు వ్యాపించాలి. మన యొక్క పోయిన వారం వరకు మనం ధ్యానించిన బైబిల్ స్టడీ దేవుని గురించి తెలుసుకొనుచున్న జ్ఞానం, దేవుని గురించి తెలుసుకొనుచున్న ఒక ఆ దేవుని వాక్యములని గురించి తెలుసుకొనుచున్న ఒక మనస్సు లేకపోతే అనేక ఆశీర్వాదములని మనం పోగొట్టుకుంటున్నాం.
ఆదివారం ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతి కూటమునికి వచ్చి దేవుని వాక్యములను విని, దేవుని వాక్యములని ధ్యానించి ఆ వాక్యములని వ్యాపింపచేయాలి. తెస్సలోనికే సంఘములో దేవుని వాక్యము మీ యొద్ద వ్యాపించి ఉన్నది. ఈరోజు మనం దేవుని వాక్యములని విని తిరిగి వెళ్ళిపోతున్నాం. దానికి తర్వాత ఆ దేవుని వాక్యములని గురించి వేరే ఎవరికైనా మనం తెలియపరచుచున్నామా? దేవుని వాక్యములని వ్యాపింపచేయాలి. ఎందుకంటే ఈ దేవుని వాక్యములు మనకు సొంతమైనది కాదు. ఇది మన యొక్క సొంతములో నుండి మాట్లాడుతున్నవి కూడా కాదు. దేవుని వాక్యములు దేవుని యొద్ద నుండి వచ్చినవి. దేవుని వాక్యములు దేవుని ద్వారానే బయలుపరచబడుచున్నవి కనుక వాటిని వ్యాపింపచేయాలి, ఇతరులకు కూడా దానిని ప్రకటించాలి. ఈ దేవుని వాక్యములని గురించి ఇతరులకు కూడా దానిని తెలియపరచాలి. మనం దేవుని వాక్యములని విని అలాగే ఉండకూడదు. మనం ఒకవేళ మన యొక్క సంఘములో దేవుని వాక్యములని ఇతరులకు తెలియపరచున్న ఒక అలవాటు లేని వారుగా ఉండవచ్చు. ఎవరైనా ఇతరులకు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తారా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరికైనా మీ బంధువులు వారి దగ్గరికి వెళ్ళి యేసుప్రభుని గురించి చెప్పి వారిని దేవుని సన్నిధానమునకు తీసుకుని రావాలని ప్రయాసపడతారా? మన హాల్ వెనకాల కరపత్రాలు పెట్టాం. ఎవరైనా తీసుకెళ్తారా? నేను కూడా చూసాను. అసలు దాని గురించి ఎవరికి చింత కూడా లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కరపత్రాలని కూడా మనం పంచి మనం పనిచేసే స్థలములో, ఉద్యోగ స్థలములలో అక్కడ వారికి ఇచ్చి యేసుప్రభుని గురించి తెలియపరచాలి, వ్యక్తిగతముగా మాట్లాడాలి. తెస్సలోనికే సంఘములో దేవుని వాక్యము ఇలాగే వ్యాపించింది. అందుకే అడుగుతున్నాడు, తుదకు సహోదరులారా, తెస్సలోనికే మీ సంఘములో దేవుని వాక్యములు వ్యాపించినట్టు అన్ని స్థలముల్లో వ్యాపించాలని చెప్పుచున్నాడు. మరొకసారి చదవండి మొదటి వాక్యం. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. దేవుని యొక్క వాక్యము మీలో త్వరగా వ్యాపించినట్లు. త్వరగా ఎలా వ్యాపించింది? మనం వెంటనే ఒకరికి తర్వాత ఒకరికి వెంటనే దాన్ని తెలియపరచడం ద్వారా ఆ వాక్యములు వ్యాపించుచున్నది. బైబిల్ స్టడీ వింటాం, దేవుని ఆరాధనకు వచ్చి వాక్యం వింటాం, తర్వాత అది వ్యాపించాలి. తర్వాత అది అదే విధముగా ఉండకూడదు. మనం దానిలో కొదువు కలిగి ఉన్నాం. తెస్సలోనికే సంఘస్థులైతే ఈ విషయంలో శీఘ్రముగా సంఘములో వ్యాపించింది. అది అన్ని చోట్ల జరగాలని ప్రార్థించండి. నిజముగా సర్వలోకములోనూ దేవుని వాక్యములు వ్యాపించని విశ్వాసం ఉన్నట్లయితే వాటి నిమిత్తము మా కొరకును ప్రార్థన చేయండి. దేవుని యొక్క వాక్యములు సర్వలోకములోనూ వ్యాపించాలి. చివరిగా అపోస్తలుడైన పేతురు తాను చివరిగా ఒక మాటని చెబుతున్నాడు. మొదటి పేతురు 3వ అధ్యాయము 8వ వాక్యము 9వ వాక్యమని చదవండి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఇండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. Finally, be ye all of one mind, having compassion one of another, love as brethren, be pitiful, be courteous, not rendering evil for evil, or railing for railing, but contrariwise blessing, knowing that ye are thereunto called, they ye should inherit a blessing. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చివరిగా పేతురు తన యొక్క పత్రికలో ఒక ఆలోచన చెబుతున్నాడు. తుదకు సహోదరులారా, మీరు ప్రేమ కలిగి ఉండుడి, మీరు ఏక మనసు కలిగి ఉండుడి, కరుణాచిత్తులై ఉండుడి, కనికరం గలవారై ఉండుడి, ఇలా చెబుతున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు
కీడుకు ప్రతి కీడు చేయువారుగా కాకుండా ఆశీర్వదించుటకే మనం పిలువబడి ఉన్నాము కనుక ఆశీర్వదించుడి అంటే పేతురు ఎవరికి రాసి ఉన్నాడో వారి యొక్క పరిస్థితి వచ్చి అక్కడ కనికరమ లేని వారై కీడు చేయించిన వారుగా, ఎవరైనా కీడు చేస్తే, ఎవరైనా విరోధిస్తే వారిని విరోధిస్తారు, ఎవరైనా ఏమైనా అంటే వారిని తిరిగి అంటారు, ఎవరైనా దూషిస్తే తిరిగి దూషిస్తారు, ఎవరైనా నిందిస్తే తిరిగి నిందిస్తారు. దేనిని భరించరు, దేనిని ఒకరిని ఒకరు భరించే ఆ అనుభవమే లేని వారిని గురించి ఇక్కడ పేతురు రాయిస్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ మన యొక్క సంఘమిక పరిస్థితి ఒకవేళ అలా ఉండి ఉండవచ్చు. మన యొక్క సంఘమిక పరిస్థితిలో మనం ఎవరిని ప్రేమించకుండా కీడు చేస్తే కీడు చేస్తాం, మనకు మేలు చేస్తే మేలు చేస్తాం, లేకపోతే అది కూడా వదిలేస్తాం. మనల్ని ప్రేమిస్తే ప్రేమిస్తాం, మనకు అనుకూలంగా ఉంటే వారికి అనుకూలంగా ఉంటాం, లేకపోతే మన వారికి విరోధంగానే ఉంటాం. ఆశీర్వదించటకే మనం పిలువబడి ఉన్నాము. చివరిగా పేతురు చెప్పుచున్న ఆలోచన అది, మనము ఆశీర్వదించటకే పిలువబడి ఉన్నాము. కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయవారుగా ఉండవద్దు, నిందించే వారిని నిందించవద్దు, దూషించే వారిని దూషించవద్దు, విరోధించే వారిని విరోధించవద్దు, వారిని ఆశీర్వదించండి, వారికి మేలు చేయండి. మన సంఘంలో ఆ పరిస్థితి రావాలి. తుదకు సహోదరులారా, ఒకరిని ఒకరు భరించండి. ఒకరిని ఒకరు భరించే అనుభవం ఉందా? ఎవరిని భరించలేం. ఎవరైనా మన మాట వినకపోతే ఇంకా వాళ్ళని భరించాం, వాళ్ళని తోసేస్తాం. యేసు ప్రభు మనల్ని ఆ సర్వలోకముని ఒకే ఒక ఆదాము యొక్క అవిధేయత ద్వారా సర్వలోకమును పాపమునకు బానిసలుగా మారిపోయి ఉన్నారు. అందరినీ భరించి ఉన్నారు, అందరి యొక్క అవిధేయతని భరించి ఉన్నారు. ఆయన తాను విధేయుడుగా మారినందున ఆయన భరించి ఆ పాపములన్నిటినీ పరిహరించి ఉన్నారు. ఆయనకి విధేయత ఏమిటంటే ఈ పాపములన్నిటినీ భరించుటకు తన్ను త్యాగము చేయుటకు దేవుడు పంపించి ఉన్నారు. తండ్రి పంపించినప్పుడు దానికి విధేయుడుగా మారి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిజమైన విధేయత అని చెప్పినట్లయితే, నిజమైన లోబడటం అని చెప్పినట్లయితే ఒకరిని ఒకరు భరించటమే లోబడటం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరలా చెబుతున్నాను, నిజమైన విధేయత, నిజమైన లోబడటం అంటే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి భరించటమే దేవునికి లోబడటం. అదే క్రీస్తు యొక్క నియమం. భరించని వారు చెప్పిన మాట వినవచ్చు, కానీ దేవునికి లోబడినట్టు కాదు. దేవునికి లోబడటము, భరించడమే దేవునికి లోబడటం. యేసు ప్రభు యొక్క విధేయత ప్రతి మనుషుల యొక్క పాపములని భరించడమే ఆ విధేయత, అదే లోబడటం. మనము కూడా దేవునికి లోబడి ఉన్నాము. మనుషులు చెప్పిన మాట వింటాం కొన్ని సందర్భముల్లో, కానీ ఎవరినైనా భరించాలంటే ఎవరిని భరించలేం, ఎవరిని ఓర్చుకోలేను, నేను ఎవరిని సహించను. మనం దాని గురించి గర్వంగా చెప్తాం, ఎవరిని నేను సహించను, ఎవరిని ఓర్చుకోను, ఎవరిని వదిలిపెట్టను, ఎవరిని భరించను. దాంట్లో గర్వం ఏమీ లేదు, మనం లోబడట్లేదు. దేవునికి లోబడితే ఒకరిని ఒకరు భరిస్తాం. అందుకే పేతురు చివరిగా ఆలోచన చెప్పుచున్నాడు, మీరు ఒకరిని ఒకరు భరించండి, ఒకరి ఎడల ఒకరు కరుణ చూపించండి, కనికరం చూపించండి, కీడుకి కీడు చేయవద్దు, ప్రేమతో మేలు చేయండి, ప్రేమించండి, ఆశీర్వదించండి. మన మాట వినకపోతే ఆశీర్వదిస్తామా? నువ్వు నేను చెప్పినట్టు చేయలేదు కాబట్టి నీకేదో జరిగిద్ది. తల్లిదండ్రులు కూడా సొంత పిల్లల్ని నువ్వు నా మాట వినకపోతే నీకేదో జరిగిద్ది,
కొంతమంది ఈ మాటని తరచుగా ఉపయోగిస్తున్నాం, నాశనం అయిపోతాం. పేతురు చెప్పేది చివరి ఆలోచన ఇదే, మనం ఆశీర్వదించటకే పిలువబడి ఉన్నాము కాబట్టి ఆశీర్వదించుడి. ఎటువంటి వారినైనా, ఎంత దుష్టమైన జీవితం చేసినా వారిని కూడా ఆశీర్వదించకే పిలువబడి ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన దేవుడు ఆశీర్వదించుచున్న దేవుడు. చివరిగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించదము. అందరిని కూడా కన్నులు మూసుకుందాం. ఈరోజు మన జీవితంలో యేసు ప్రభు యొక్క ఆ మాటని బట్టి మనల్ని సమర్పించుకుందాం. పేతురు ఆలోచన చెప్పుచున్నాడు, తుదకు సహోదరులారా ఒకరిని ఒకరు భరించుడి, కరుణ చూపించండి, కనికరము చూపించండి, కీడుకి కీడు చేయవద్దు, ఆశీర్వదించండి. దానికి లోబడదాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు చివరిగా కొన్ని ఆలోచనలు చెప్పి ఉన్నాడు. వారికి వచ్చి భూమిలో వారు ఎవరైనా ఏమైనా అంటే, ఎవరైనా నిందించి అవమానించిన వెంటనే, లేకపోతే ఎవరైనా హెచ్చింపబడినప్పుడు, ఎవరైనా మొదటి వారుగా వస్తే తట్టుకోలేరు. కొరింథీ సంఘం యొక్క పరిస్థితి అదే. ఎవరైనా హెచ్చింపబడితే సహించలేరు. ఒకవేళ మన సంఘంలో కూడా ఆ పరిస్థితిలో ఉన్నవారు ఉండవచ్చు. మీరు ఒకరికి ఒకరు చోటు ఇవ్వండి. కొరింథీ సంఘమునకే రాయిస్తున్నాడు, మీరు ఒకరి తర్వాత ఒకరు చేయండి. అన్ని భాషలు మాట్లాడటమైనా, ప్రవచనం చెప్పటమైనా, సంఘములో ఏ కార్యముని చేయటమైనా ఒకరిని ఒకరు తగ్గించుకొని చివరి వారుగా ఉండి చేయండి. మొదటి వారుగా ఉండవాలని కోరుకోవద్దు. వారికి ఆ దుఃఖమే, వారికి వచ్చి వాళ్ళని ఫస్ట్ ఉంచలేదు, వాళ్ళని కనపరచలేదు, వారికి మొదటి స్థానమని ఇవ్వలేదు, ఇదే దుఃఖం వారికి. అందుకే సంతోషముగా ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, సంపూర్ణులై ఉండుడి, సమాధానం కలిగి ఉండుడి. కొరింథీయులకు ఆలోచన చెప్పుచున్నాడు. ఎఫెసీయులకి సాతానుడిక తంత్రములను ఎదిరించవలనని ఆలోచన చెప్పుచున్నాడు. ఫిలిప్పీయులకి భూ సంబంధమైన, శరీర సంబంధమైన చింత కాదు, పరలోక రాజ్యమైన చింత గలవారుగా మారి సంతోషముగా జీవించుడి. శరీర సంబంధమైన కార్యముల గురించి దుఃఖపడవద్దు. తెస్సలోనికీయులకి వారి యొక్క వాక్యము, దేవుని వాక్యముని వ్యాపించుటకు ఆలోచన చెప్పుచున్నాడు. చివరిగా మన జీవితంలో ఒకరిని ఒకరు భరించి దేవునికి లోబడి ఆశీర్వదించుటకు పిలువబడి ఉన్నాం గనక ఆశీర్వదించవలను. ఈరోజు మన యొక్క జీవితంలో మనలో ఈ క్రియలన్నీ జరిపించబడాలి. దేవుడు మనకు తోడుగా ఉండవలను. అన్ని కార్యములో, అన్ని పత్రికల్లోనూ పౌలు చెబుతున్న కార్యము, దేవుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుగా ఉండునుగాక, మీకును నిశ్చయముగా దేవుడు తోడుగా ఉందరు. అందరిని కూడా సమర్పించుకొని దేవుడు మన యొక్క జీవితంలో ఈ అనుభవముల్లో మనల్ని నడిపించాలి. అందుకొరకు అందరిని సరి దేవుని స్తోత్రించదము. స్తోత్రం దేవా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుదేవా స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. మనందరము కూడా యేసు ప్రభు యొక్క రాకడలో కనబడాలి. అదే మనం రక్షణ పొందిన ఉద్దేశం. ఇటువంటి పరిస్థితులకి ఐక్యత కూడా యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడవలననే. నిశ్చయముగా అతి త్వరగా మనకి యేసు ప్రభు రాని ఉన్నారు. ఆయన యొక్క రాకడలో ఎత్తబడుటకు మనందరికీ కృప దయచేయాలి. మనం ఎవరూ చేయబడకూడదు, ఆశీర్వదింపబడాలి. యేసు ప్రభు యొక్క రాకడలో ఆయన కృప చేత మనల్ని దేవుడు ఆయన కొనిపోవాలి. అందుకొరకు అందరిని సరి దేవుని స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం, స్తోత్రం. ఇంతవరకు దేవుడే
మన యొక్క ఆరాధన అంతటిని భారవహించి ఉన్నారు గనక సమస్త స్తుతి ఘనత మహిమ దేవునికి చెల్లించి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థించు. పరిశుద్ధ తండ్రి, మీ పరిశుద్ధ నామ స్తోత్రం నాదా. గత పునరుద్ధాన దినం మొదలుకొని పునరుద్ధాన దినం వరకు మనందరం మీ కృపలో భద్రపరిచి నూతన ఉదయకాల పునరుద్ధాన దినమున దైవ సముఖంలో సమకూర్చేందుకు ఈ స్తోత్రం. ఆత్మదేవుడు ఆత్మస్వరూపిగంత వరకు మీరు సహాయం చేసి నడిపించేందుకు ఈ స్తోత్రం. తీసుకొచ్చిన ఒక్కొక్కరు కూడా మీరు ఆస్వాదించినందుకు ఈ స్తోత్రం. పలు కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలతో వచ్చిన వారు తిరిగి వెళ్ళొచ్చినప్పుడు నూతన ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, విడుదలను పొందుకొని తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. అవును తండ్రి, పరిశుద్ధ పౌలు ఈ రీతిగా కొరింథీ సంఘాన్ని, దెసలోనిక సంఘాన్ని, ఫిలిప్పీ సంఘాన్ని మీరు హెచ్చరించి ఉంటున్నారు తండ్రి. ఎఫెసీ సంఘాన్ని కూడా మీరు హెచ్చరించుచున్నప్పుడు తండ్రి అపవాది తంత్రాలు మేము ఎరిగి ఉంటున్నాము తండ్రి. మేమన్నింటిలో జ్ఞానము కలిగిన వారుగా ఉండి ఒకరు భారమును ఒకరు భరించి కొంచెం సమాధానముగా ఉండి దేవుని యొక్క వాక్యమును ప్రబలింపజేయడానికి సహాయం చేయండి ప్రభువా. మీరు వచ్చినప్పుడు ప్రభు మిమ్మల్ని ఎదుర్కోవడానికి ఒక్కొక్కరు కూడా కృపను దయచేయండి. విన్న వాక్యానుసారముగా జీవించి మీ చిత్తం చేసి మీరు ఆకలి కనబడి ఆదిన ఒక్కొక్కరు కృపలో భద్రపరచండి. మమ్మల్ని అందరిని పరిశుద్ధపరిచి మీరు ఆనందం సిద్ధపరచమని స్తుతి ఘనత మహిమ చెల్లించి కొంచెం ఈ స్పర్శధనాలు అడుగుచుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం మనందరితో సదాకాలం ఉండనుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.